ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్లో ఈవెంట్ లూప్ అంటే ఏమిటి, ఈవెంట్ లూప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, చాలామందికి అర్థం కాని ఈ క్రూషియల్ కాన్సెప్ట్ అనేది సింపుల్ వేస్లో మనము ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ ఈవెంట్ లూప్ వీడియో వల్ల మీరు అసలు ఈవెంట్ లూప్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో జావాస్క్రిప్ట్కి ఉన్న మెయిన్ నేచర్ ఏంటి అంటే, జావాస్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ అనమాట. సో సింగిల్ థ్రెడెడ్ అంటే ఏంటంటే అది ఒక టైంకి ఒక పని మాత్రమే చేయగలుగుతుంది. సో మల్టిపుల్ థింగ్స్ అనేది అది చేయలేదు. సో ఇది జావాస్క్రిప్ట్లో ఉన్న కెపాసిటీ. సో కానీ కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే, జావాస్క్రిప్ట్ అనేది బ్రౌజర్స్లో పనిచేయడం కోసము దీన్ని డిజైన్ చేశారు. కానీ మీరు ఎప్పుడైనా బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు మల్టిపుల్ టైం యాక్షన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంటాయి. మీరు బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాని బ్యాక్గ్రౌండ్లో నెట్వర్క్ ఆపరేషన్స్ అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ మనం అనుకున్నట్టుగా జావాస్క్రిప్ట్ అనేది ఒక పని మాత్రమే, అంటే ఎట్ ఏ టైం ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఇలా బటన్ క్లిక్ అయినప్పుడు నెట్వర్క్ కాల్ అనేది జరగాలి, టైం టేకింగ్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు అసలు ఈ జావాస్క్రిప్ట్ ఈ థింగ్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే, సో ఈ ఈవెంట్ లూప్ అనే దాన్ని బేస్ చేసుకొని జావాస్క్రిప్ట్ అనేది దాన్ని బ్యాక్గ్రౌండ్లో హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఈవెంట్ లూప్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, బ్యాక్ దెన్ ఎప్పుడైతే మనకి బ్రౌజర్స్ని, కంప్యూటర్స్ని ఇన్వెన్షన్ జరుగుతున్న టైంలో కంప్యూటర్స్ కూడా ఒక పనిని చేసేటప్పుడు ఎట్ ఏ టైం ఒక పని మాత్రమే చేయగలిగేవి. అంటే క్యాలిక్యులేటర్ లాగా ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉపయోగపడము, లేదా చిన్న చిన్న పనులు అనేవి చేయడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో అట్ ఆ టైంలో మేరీ ఇన్వెన్షన్ జరుగుతున్న టైంలో కంప్యూటర్స్ ఒకదాని నుంచి ఒకటి అప్గ్రేడ్ అవుతున్న టైంలో అదే టైంలో బ్రౌజర్స్ అనేవి కూడా ఇన్వెంట్ చేశారు. సో బ్రౌజర్స్లో కూడా ఎక్కువ పని జరిగేది కాదు, స్క్రోల్ చేయడం, జస్ట్ రీడింగ్ పర్పస్ కోసము వీటిలో పని మాత్రం జరిగేది. కానీ బ్రౌజర్స్లో ఇంటరాక్టివిటీ ఎక్కువ పెంచడం కోసము, అంటే లైక్ బటన్స్ క్లిక్కింగ్ కోసము, నెట్వర్క్ ఆపరేషన్ జరగడం కోసము, డైనమిక్గా వెబ్సైట్స్ని లోడ్ చేయడం కోసము, ఇలా కొన్ని పనులు ఎక్కువ చేయడం కోసము, ఇంటరాక్టివిటీ పెంచడం కోసము జావాస్క్రిప్ట్ అనేది ఇన్వెంట్ చేశారు. సో ఈ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే వెబ్సైట్ ఇంటరాక్టివిటీని ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. సో వెబ్సైట్ ఇంటరాక్టివిటీ పెంచడము కోసము జావాస్క్రిప్ట్కి ఉన్న ఇంకొక నేచర్ ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే అది ఎట్ ఏ టైం ఒక పని మాత్రమే చేయగలదు. కానీ మనకున్న అవసరాల కోసము, మనకున్న థింగ్స్ని యూజ్ చేసుకుని ఈవెంట్ లూప్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. సో ఈ ఈవెంట్ లూప్ ఏం చేస్తుందంటే, ఎసిన్క్రోనస్ టాస్క్స్ అంటే ఒక పనిని మాత్రమే కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేసేటట్టుగా దాన్ని డిజైన్ చేశారు. కానీ ఎసిన్క్రోనస్ నేచర్ అనేది బై డిఫాల్ట్గా జావాస్క్రిప్ట్ అనేది లేదు. సో కాకపోతే ఏంటంటే, జావాస్క్రిప్ట్ ఇంజన్లో, అంటే జావాస్క్రిప్ట్ కోడ్లో, అంటే కోడ్లో దాన్ని డిజైన్ చేంజెస్ అంటే అది నేచర్లా బిహేవ్ చేసేలాగా కోడింగ్ యూజ్ చేసి దాన్ని డిజైన్ చేశారు. అంతేగాని బై నేచర్ అనేది ఇది ఎసిన్క్రోనస్ అనేది కాదు. సో మీకు ఇంకా స్టిల్ సింక్రోనస్ అంటే ఏంటి, ఎసిన్క్రోనస్ అంటే ఏంటి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే, సింక్రోనస్ అంటే ఏం లేదు, ఒక పని తర్వాత ఒక పనిని చేయడము ఎసిన్క్రోనస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎసిన్క్రోనస్ అంటే ఏంటంటే మల్టిపుల్ వర్క్స్ని ఎట్ ఏ టైం చేయగలగడమే ఎసిన్క్రోనస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఈ ఈవెంట్ లూప్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మీరు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అసలు ఈ ఈవెంట్ లూప్ అంటే ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. సో ఇది ఒక మెకానిజం అనమాట. సో లైక్ ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ తీసుకున్నాను అనుకోండి. ఒక రెస్టారెంట్లో చెఫ్ని, ఆర్డర్స్ని, వెయిటర్స్ ఇవందరినీ కూడా అక్కడ రెస్టారెంట్లో జరుగుతూ ఉంటుంది. సో రెస్టారెంట్లో కస్టమర్స్ వచ్చినప్పుడు వెయిటర్ వచ్చి ఆర్డర్స్ని తీసుకుంటాడు, లేదా ఆర్డర్స్ని సర్వ్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఆర్డర్స్ని తీసుకెళ్ళి చెఫ్కి ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం చెఫ్ అనేది కుక్ డిషెస్ అనేవి ప్రిపేర్ చేసి మనకి వెయిటర్స్కి అనేది అందిస్తూ ఉంటారు. సో ఈ
కైండ్ ఆఫ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేదే మేనేజర్. సో ఈ ఈవెంట్ లూప్ అనేది ఒక కైండ్ ఆఫ్ మేనేజర్. సో జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ స్టెప్స్ అన్నింటినీ కూడా ఈ ఈవెంట్ లూప్ అనేది అబ్జర్వ్ చేస్తూ అవి సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయడం కోసము ఈ ఈవెంట్ లూప్ అన్నట్లుగా ఉంటుంది. అంటే ఇది నేను ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్లుగా మీకు చూపిస్తున్నాను. బట్ మనము మెయిన్గా చూసినట్లయితే జావా స్క్రిప్ట్లో మీరు ఇక్కడ కనుక మీరు చూడండి, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఈవెంట్ లూప్ అనేది ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తాను. సో ఈవెంట్ లూప్ని మీరు అర్థం చేసుకోవడానికి మెయిన్గా 3 థింగ్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి కాల్ స్టాక్ అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి, వెబ్ ఏపీఎస్ అనే పదము, క్యూ అనే పదము. వీటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ ఫంక్షన్స్ని మనము ఎప్పుడైతే తీసుకుంటామో వాటిని క్లిక్ చేసి లేదా ఫంక్షన్స్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడికి వస్తాయంటే మనకి ఈ కాల్ స్టాక్ అనే దానిలోకి మన ఫంక్షన్స్ అన్నీ కూడా 1 by 1 అనేది వస్తుంది. అంటే లిఫో ఆర్డర్లో ఈ కాల్ స్టాక్లోకి ఇవన్నీ వస్తుంటాయి. లిఫో ఆర్డర్ అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఇప్పుడు మీరు ఒక ప్లేట్స్ని స్టాక్ కింద తీసుకున్నారు అనుకోండి. సపోజ్ ఇలా మీరు ప్లేట్స్ చూసారు కదా, ఇప్పుడు ఏదైనా దీనిలో ఏదైనా కొత్త ప్లేట్ యాడ్ చేయాలంటే ఏమవుతుంది, దీనిపైన యాడ్ అవుతుంది. ఈ స్టాక్ అంటే ఇలా ఒకదానిపైన ఒకదాన్ని పేర్చి ఉండడాన్ని స్టాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ ఇలా ప్లేట్స్ అన్నిటిని కూడా ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కదా, వీటన్నిటిని స్టాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ న్యూ ప్లేట్ యాడ్ చేయాలంటే ఏమవుతుంది, ఫస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఒకవేళ ఇక్కడ ఉన్న బాగా ఫస్ట్ వచ్చిన దాన్ని మీరు చూసారనుకోండి, ఈ చివర ఉన్నదే కదా, అన్నిటికంటే అడుగున ఉన్నదే కదా, అన్నిటికంటే చివర లాస్ట్లో ఉన్నదే అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది. బట్ లీఫో ఆర్డర్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏదైతే లాస్ట్ వచ్చిందో, అంటే మీరు ఆర్డర్ కనుక చూసారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ స్టాక్లో ఇది లాస్ట్ వచ్చింది, ఏది ఫస్ట్ది లాస్ట్ వచ్చింది, ఇక్కడ లాస్ట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా దీన్ని ఫస్ట్ ఈ ప్లేట్ ఏదైనా తీయాలి అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఈ ఫస్ట్ దాన్ని కదా తీస్తారు. అలాగే ఈ ఆర్డర్ని బేస్ చేసుకునే మనకి కాల్ స్టాక్లో ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. బట్ ఈ ఫంక్షన్స్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి. సో టైం టేకింగ్ ఫంక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ టైం టేకింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, లైక్ ఎప్పుడైతే మీరు ఒక ఫంక్షన్ ఇస్తారో ఆ ఫంక్షన్ అనేది కాల్ స్టాక్లోకి వస్తుంది. కాల్ స్టాక్లోకి వచ్చినప్పుడు అది కొన్ని టైం టేకింగ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వెబ్ ఏపీఎస్కి వెళ్తూ ఉంటాయి. సో ఈ వెబ్ ఏపీఎస్ ఏం చేస్తూ ఉంటాయంటే, టైం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు టైమర్లో రన్ అయ్యి టైంలో ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ అయిపోయిన వెబ్ ఏపీఐ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ క్యూలోకి సెండ్ చేస్తాయి. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే చూడండి. సో ఈ టైం అయిపోయిన తర్వాత క్యూలోకి వచ్చి క్యూ నుంచి అంతకుముందు ఉన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుని ఈవెంట్ లూప్ అనేది వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ క్యూ నుంచి కాల్ స్టాక్లోకి వెళ్తుంది. కాల్ స్టాక్లోకి వెళ్ళి ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో సింపుల్గా ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కాల్ స్టాక్, వెబ్ ఏపీఐ, క్యూ అంటే ఏంటనేది మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. నేను మీకు ముందే చెప్పాను కదా, కాల్ స్టాక్ ఈవెంట్ లూప్కు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మనము ఏదైనా సింక్రనస్గా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ని లేదా ఎస్సింక్రనస్గా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ కనుక మనకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు జావా స్క్రిప్ట్కి ఉన్న నేచర్ ఏంటి, ఎస్సింక్రనస్ కోడ్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ బ్రౌజర్స్లో కొన్ని చేంజెస్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎసింక్రనస్గా అంటే టైం టేకింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వెబ్ ఏపీఐస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఈ వెబ్ ఏపీఐస్ ఏం చేస్తాయంటే ఏదైతే టైం టేకింగ్ ఫంక్షన్స్ ఉంటాయో కాల్ స్టాక్ నుంచి తీసుకొని వెబ్ ఏపీఐలో ఎగ్జిక్యూట్ చేసి వాటిని క్యూస్లోకి పంపుతుంది. సో ఈ క్యూస్లో కూడా మైక్రో టాస్క్ క్యూ, మ్యాక్రో టాస్క్ క్యూ అని ఉంటుంది. సో ముందుగా మైక్రో టాస్క్ క్యూస్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ కాల్ స్టాక్లోకి వెళ్ళి ఇలా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము థియరిటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటే, సో
సో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాశాను. సో దీన్ని జస్ట్ నోడ్ యూజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాను. బట్ అవుట్పుట్ అనేది మీరు క్లియర్గా చూడండి. ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఈ కోడ్స్ని పెట్టి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఏమనుకుంటారు, మనకి ఫస్ట్ అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత ఐ థింక్ సెకండ్ అని వస్తుంది అనుకుంటారు. అండ్ అవుట్పుట్ అనేది థర్డ్ అనేది ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు డిస్ప్లే చేస్తుంది అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో కన్సోల్ లాగేమో ఇది డిస్ప్లే అయింది, ఆ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత ఇదేం చేసింది, ఎసింక్ సెకండ్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలాగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మీరు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సెట్ టైం అవుట్ 1 సెకండ్ పెట్టారు కదా, 1 సెకండ్ తర్వాత రన్ అవ్వాలి కదా, బట్ 1 సెకండ్ వెయిట్ చేయకుండా థర్డ్ అనేది ఎందుకు ప్రింట్ అయింది ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. సో దీన్నే ఎగ్జాక్ట్గా మీరు చూసారంటే ఇక్కడే ఈవెంట్ లూప్ అనేది ఇంట్రడ్యూస్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కన్సోల్ లాగ్ అండ్ కన్సోల్ లాగ్ ఫస్ట్ అండ్ కన్సోల్ లాగ్ థర్డ్ అనేది ఇవి సింక్రనస్ కోడ్ అనమాట. అంటే ఎటువంటి డిపెండెన్సీ లేకుండా, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లేకోకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అంటే ఎటువంటి ఇన్నర్ ఫంక్షన్స్ అనేవి దీనికి లేవు. బట్ ఇక్కడ మీరు సెట్ టైమ్ అవుట్ అనేది చూసారంటే సెట్ టైమ్ అవుట్ అనేది ఒక ఫంక్షన్ అది. సో ఈ అంటే ఒక మెథడ్, ఆ మెథడ్లోకి ఇంకొక ఫంక్షన్ని మీరు ఎగ్జిక్యూట్ చేశారు. సో అంటే ఇది ఒక ఎసింక్రనస్ ఫంక్షన్ కింద అవుతుంది. సో ఈ సెట్ టైమ్ అవుట్ నేచర్ ఏంటంటే దానిలోకి మీరు ఒక ఫంక్షన్ ఇవ్వాలి, ఒక ఫంక్షన్ ఇచ్చి ఒక టైమర్ అనేది మీరు రాస్తే అదేమవుతుందంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 1 సెకండ్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని మనం ఇచ్చాము. కానీ ఇది ఏం చేస్తుంది, ఇది కోడ్ ఇక్కడ ఫస్ట్ కన్సోల్ లాగ్ ఫస్ట్ అనేది ప్రింట్ అయినా కానీ ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు. అలా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ బ్రౌజర్లో కనుక జరిగాయి అనుకోండి. ఇమాజిన్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక బటన్ క్లిక్ చేశారు, బటన్ క్లిక్ చేసి ఒక అసింక్ ఆపరేషన్ ఇలాగా జరుగుతుంది అనుకోండి. అసింక్రనస్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీ బ్రౌజర్ అనేది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ అలాగే ఆగిపోయింది అనుకోండి, లేదా బ్రౌజర్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? సో అది జావా స్క్రిప్ట్ వల్ల సింక్రనస్గా ఉంటే, జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్గా ఉండి ఎట్ ఏ టైం ఒక పని మాత్రమే చేయగలిగితే, ఈవెంట్ లూప్ అనేది లేకపోతే ఆ కైండ్ ఆఫ్ నేచర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ నేచర్ అయినప్పటికీ కూడా ఎసింక్రనస్ నేచర్ని ఐడెంటిఫై చేసి ఐసింక్రనస్ నేచర్ ఉన్న కోడ్ని కూడా వెబ్ ఏపీఎస్ని బేస్ చేసుకొని, క్యూస్ని బేస్ చేసుకొని ఈ ఈవెంట్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, కన్సోల్ లాగ్ ఫస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత దీనికోసం వెయిట్ చేయకుండా ఈ కోడ్ని ఏం చేస్తుందంటే వెబ్ ఏపీఎస్కి సెండ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. వెబ్ ఏపీఎస్కి వెళ్ళిపోయి అదేం చేస్తుందంటే నెక్స్ట్ దీనికోసము ఎగ్జిక్యూషన్కి ఇది వెయిట్ చేయకోకుండా థర్డ్ అనేది ప్రింట్ అయింది. అందుకనే నెక్స్ట్ ఎప్పుడైతే దీని టైం అయిపోయి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఇది వచ్చింది. అందుకనే మనకి ఫస్ట్ ఈ కన్సోల్లో ఫస్ట్ అని థర్డ్ అని ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఇది మనకి ఎసింక్ సెకండ్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. సో ఇదంతా దేనివల్ల అంటే ఈవెంట్ లూప్ వల్ల. సో ఇలాగ బ్రౌజర్లో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ వల్ల, బ్రౌజర్ అనేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఆర్గనైజింగ్ వల్ల మనకి ఈ అవుట్పుట్ అనేది చేంజెస్ అనేవి మనకు చూపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మేబీ 1 మినిట్ కాకోకుండా 0 సెకండ్స్ అని పెడదాం, అవుట్పుట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో మీరు చూడండి. బట్ అవుట్పుట్ మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు. ఎందుకు అంటే మీరు 0 సెకండ్స్ ఇచ్చినా 1 సెకండ్ ఇచ్చినా కానీ సెట్ టైమ్ అవుట్ అనేది అసింక్రనస్ ఫంక్షన్ కింద వస్తుంది. అసింక్రనస్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్లోకి మీరు ఇంకొక ఫంక్షన్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అది కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద వెళ్తుంది. సో ఇక్కడ కూడా ఇది
కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కూడా టైం టేకింగ్ ఫంక్షన్స్ని, టైమర్ ఫంక్షన్స్ని, నెట్వర్క్ కాల్స్ని ఇవన్నీ కూడా వెబ్ ఏపీఐ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక రెస్టారెంట్ అనాలజీ చెప్పాను కదా. సో మీరు ఎప్పుడైతే కస్టమర్ వచ్చారో వెయిటర్ ఆర్డర్ తీసుకుని ఆర్డర్ని చెఫ్కి ఇచ్చాడు. సో చెఫ్ ఏం చేయాలి, ఈ ఫుడ్ని రెడీ చేయాలి. ఫుడ్ని రెడీ చేసే ప్రాసెస్లో అతనికి కొంచెం హెల్ప్ అనేది అవసరం అవుతుంది. చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, అతనికి కొంచెం హెల్ప్ అనేది అవసరం అవుతుంది. సో ఈ హెల్ప్ కోసము తన పని ఇంటరప్ట్ అవ్వకుండా ఉండడం కోసము కొంతమంది హెల్పర్స్ అనేది ఆ కిచెన్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ హెల్పర్స్ని ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మన టైమర్స్ని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని వెబ్ ఏపీఐ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే ఫంక్షన్స్ వస్తాయి, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా కాల్ స్టాక్ అనే దానిలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడండి, ఇది మనకు వచ్చిన ఫంక్షన్స్ అన్నీ కూడా కాల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. కాల్ స్టాక్ అనేదాను ఒక చెఫ్ లాగా మీరు చూడండి. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో చెఫ్ ఏం చేస్తాడు, కుక్ చేస్తూ ఉంటాడు. ఈ కాల్ స్టాక్ కూడా అంతే, ఫంక్షన్స్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తూ అవుట్పుట్ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యలో కనుక ఏదైనా టైం టేకింగ్ పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చెఫ్ ఏం చేస్తాడు, హెల్పర్స్కి అందిస్తాడు. సో హెల్పర్స్ని చేయమని చెప్తాడు. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ టైం టేకింగ్ వర్క్స్ ఏమైనా కాల్ స్టాక్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి అదేమవుతుంది, వెబ్ ఏపీఐకి వెళ్ళిపోతుంది. వెబ్ ఏపీఐ ఏం చేస్తుంది, అది టైం అయ్యేంత వరకు వెయిట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ క్యూలోకి సెండ్ చేస్తుంది. సో అంటే ఈ చెఫ్కి ఇవ్వడం కోసము లేదా ఎప్పుడు అవసరమైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసము ఈ క్యూలోకి సెండ్ చేస్తుంది. క్యూ ఏం చేస్తుంది, క్యూలో నుంచి ఏం చేస్తుంది, ఈవెంట్ లూప్ అనేది ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. కాల్ స్టాక్ ఎంటీగా ఉందా లేదా, అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, క్యూలో ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ ఈవెంట్ లూప్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. ఈ క్యూ నుంచి మనకి ఇదేం జరుగుతుందంటే కాల్ స్టాక్కి ఫంక్షన్స్ వెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, నేను రిఫ్రెష్ చేశాను. ఫస్ట్ అని ఇక్కడ ఒక ఫంక్షన్ వచ్చింది, బార్ అనే ఫంక్షన్, సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్. సెట్ టైమ్ అవుట్ రాగానే అదేమో టైం టేకింగ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఇది క్యూలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు ఇక్కడ అవుట్పుట్ బాక్స్ని చూసినట్టయితే ఫస్ట్ అనేది ఇక్కడ వచ్చింది, తర్వాత సెకండ్ అనేది, తర్వాత థర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత ఫైనల్గా సెకండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ అనే దానిలో అవుట్పుట్ అనేది ఇలా ఉంది కాబట్టి. మేబీ నేను దీన్ని సింపుల్ క్లియర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. సో ఇక్కడ మనము అవుట్పుట్ అనేది క్లియర్గా చూసాము, అబ్జర్వ్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు సెట్ టైం అవుట్ మాత్రమే కాకుండా నేను దీన్ని కామెంట్లో పెడుతున్నాను, మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు ఇది చూడండి, ఈ టైప్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒక కోడ్ స్నిపెట్ ఇచ్చాను, కన్సోల్.ఏ అని ఇచ్చాను, ఆ తర్వాత ప్రామిస్ ఇచ్చాను, ఆ తర్వాత సెట్ టైమ్ అవుట్ ఇచ్చాను, ఆ తర్వాత కన్సోల్.బి ఇచ్చాను. సో మీరు చాలామంది అనుకోవచ్చు, ఫస్ట్ ఏమవుతుంది, కన్సోల్.ఏ ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత విఐపి ప్రామిస్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడే నేను మీకు సెట్ టైమ్ అవుట్ గురించి చెప్పాను కాబట్టి ఇది లాస్ట్లో ప్రింట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో అందుకనే ఇప్పుడు తర్వాత బి అనేది ప్రింట్ అయ్యి ఆ తర్వాత నార్మల్ టైమ్ అవుట్ ప్రింట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు అవుట్పుట్ని నేను ప్రింట్ చేసినప్పుడు మీరు ఒక వియర్డ్ థింగ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే కన్సోల్ ఫస్ట్ మనము కన్సోల్ లాగా ఇచ్చామో, కన్సోల్ లాగా ఏ ప్రింట్ అయింది, ఆ తర్వాత మీకు ఏం ప్రింట్ అయింది, కన్సోల్ లాగ్ బి అనేది ప్రింట్ అయింది. మీరేమనుకుంటారు, మేబీ చాలామంది అనుకోవచ్చు, మేబీ మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే అర్థమై ఉండొచ్చు, బట్ చాలామంది ఏమనుకుంటారు, ఈ విఐపి ప్రాసెస్ అనేది సెకండ్ ప్రింట్ అవుతుంది అనుకుంటారు. బట్ ఈ విఐపి ప్రాసెస్ అనేది థర్డ్లో ప్రింట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇది నార్మల్ టైమ్ అవుట్ అనేది లాస్ట్లో ప్రింట్ అయింది. బట్ మీకు చెప్పాలి అంటే, ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, ముందుగా సింక్రనస్ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఎసింక్రనస్ కోడ్ ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయో, ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉంటుందో, టైం టేకింగ్ తీసుకునేవి, నెట్వర్క్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయో, ఇవన్నీ కూడా వెబ్ ఏపీఎస్కి అప్ చెప్తుంది. సో ఈ వెబ్ ఏపీఎస్లో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎగ్జిక్యూట్ చేసే దానిలో ఫస్ట్ ప్రయారిటీ అనేది ప్రామిసెస్కి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ అనేది ఈ సెట్ టైమ్ అవుట్ వాటికి ఉంటుంది. సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే,
ఎప్పుడైతే ఈ కాల్ స్టాక్‌లోకి ఇవన్నీ వస్తాయో, వచ్చినప్పుడు దీనిలో కనుక మీరు ప్రామిస్ గానీ, సెట్ టైమ్ అవుట్ గానీ 2 కూడా వెబ్ ఏపీఎస్‌కి వెళ్ళాయనుకుందాం. వెళ్తే వెబ్ ఏపీఐలో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ప్రామిస్‌కి సంబంధించిన మెథడ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి వెబ్ ఏపీఐలో ఫస్ట్. అది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత క్యూకి సెండ్ అవుతుంది. క్యూకి సెండ్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఈ క్యూలో ఏమవుతుంది అంటే ప్రయారిటైజేషన్ అనేది జరుగుతుంది. అంటే క్యూ అంటే ఒకదాని తర్వాత ఒకటి పంపడం కోసం. సో ఈ క్యూలో ప్రయారిటైజేషన్ ఉంటుంది. సో మైక్రో టాస్క్ క్యూ, మ్యాక్రో టాస్క్ క్యూ అని చెప్పేసి అని ఉంటుంది. సో మైక్రో టాస్క్ క్యూ కింద మనకి ప్రామిస్లు అనేవి వస్తూ ఉంటాయి. మ్యాక్రో టాస్క్ క్యూ కింద మనకి సెట్ టైమ్ అవుట్లు, నెట్వర్క్ ఆపరేషన్స్ ఈ టైప్ ఆఫ్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మీరు సింపుల్గా గూగుల్ చేసినా సరే మైక్రో టాస్క్లు అంటే ఏంటి, మ్యాక్రో టాస్క్లు ఏంటి, వాటి కేటగరైజేషన్ ఏంటంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో సింపుల్గా ఇలాగా అందుకనే మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ముందు మనకి సింక్రనస్ కోడ్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో అంటే సింక్రనస్ కోడ్ అంటే ఒక ఫంక్షన్ మెథడ్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. అందుకే ఫస్ట్ ఏ ప్రింట్ అయిపోయింది, బి ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత దీనిలో ప్రయారిటీ ప్రకారము ఇవి వెబ్ ఏపీఎస్కి వెళ్ళిపోతాయి. వెబ్ ఏపీఎస్కి ఈ 2 కూడా వెబ్ ఏపీఎస్కి వెళ్ళిపోయి ఎగ్జిక్యూషన్ టైం అయిపోయిన తర్వాత ఇవి 2 కూడా క్యూకి సెండ్ అవుతాయి. క్యూకి సెండ్ అయినప్పుడు వీటి ప్రయారిటీ చేంజ్ అవుతుంది. సో ప్రయారిటీ చేంజ్ అంటే ప్రామిసెస్కి ఏమో ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అంటే ప్రామిస్ అనేవి ఎక్కువ ముందుగా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రయారిటీ అనేది వీటికి ఇస్తుంది. సో అందుకని చెప్పేసి ప్రామిసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. సో ప్రామిసెస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనకి ప్రింట్ విఐపి ప్రామిస్ అనేది మనకు కనపడింది. సో ఆ తర్వాత ప్రయారిటీ ఏమొస్తుందంటే టైమర్స్కి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ టైమర్స్కి నార్మల్ టైమ్ అవుట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో అందుకని సింపుల్గా మనకి కన్సోల్ లాగే కన్సోల్ బి ఇలాగా విఐపి ప్రామిస్ నార్మల్ టైమ్ అవుట్ అనేది ఇలా మనకి ప్రింట్ అయింది. సో ఇదంతా ఏంటంటే ప్రయారిటీ వైజ్గా మనకి ఈవెంట్ లూప్ అనేది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సో చాలామందికి ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో బట్ ఈ కాన్సెప్ట్ అనేది నేను చాలా యాజ్ సింపుల్ యాజ్ ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు ఈ క్యూస్ని మీరు అనుకోవచ్చు, మళ్ళీ ఈ క్యూస్ ఏంట్రా బాబు, మైక్రో క్యూ ఏంటి, మ్యాక్రో క్యూ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నామో ఆ ఎనాలజీ ప్రకారమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే, మైక్రో టాస్క్ క్యూలో మ్యాక్రో అంటే ఈ క్యూలోనే టాస్క్లు అనేది సపరేట్ అవుతాయి. అంటే మైక్రో టాస్క్ క్యూ, మ్యాక్రో టాస్క్ క్యూ అంటే ఏంటంటే, మైక్రో టాస్క్ క్యూలేమో విఐపి ఆర్డర్స్ అనుకోండి. విఐపి ఆర్డర్స్ అంటే ఎవరైతే అర్జెంట్ కస్టమర్స్ ఉంటారో, అంటే వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉంటారో, అర్జెంటుగా డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విఐపి ఆర్డర్స్ లాగా అనుకోండి, ఇమీడియట్గా డెలివరీ అయిపోతాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ క్యూలో ఉన్న ఆర్డర్స్, విఐపి ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ నార్మల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ అవి మ్యాక్రో టాస్క్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే నార్మల్గా యాజువల్ 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనకి రెస్టారెంట్ ఎనాలజీ చూసుకున్నారంటే ఈవెంట్ లూప్లో ఎనాలజీ కింద మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.